మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 మీ బిడ్డల భవిష్యత్తు మా బాధ్యత. ఎమ్మిగనూరులోని గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటేనే వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. డిజిటల్ టెక్నాలజీని చదువుల కోసం ఉపయోగించాలి, కానీ దారి తప్పించే విషయాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లలకు సమానమైన నాణ్యమైన విద్య అందించేందుకు పుస్తకాలు, బ్యాగులు, షూస్, యూనిఫామ్, అలాగే డొక్కా సీతమ్మ భోజన పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నట్లుగా తెలియజేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల మొదటి గురువులు ఉపాధ్యాయులేనని వారి సేవలను కొనియాడారు. చదువు చెప్పేటప్పుడు కొంచెం కఠినంగా చెప్పడం, ఒక టీచర్ ఒక దెబ్బ వేస్తే, ఇప్పుడు మేమందరం కూడా టీచర్లతో కోప్పడ్డారు, 2 దెబ్బలు వేశారు, చదవమని చెప్పారు. వాళ్ళు ఏమి చేసినా ఏమి చెప్పినా మన మంచి భవిష్యత్తు గురించి చెప్పేదాన్ని కూడా తల్లిదండ్రులు కొంతమంది అవగాహన చేసుకునే విషయాల్లో కూడా తప్పుగా కొందరు అవగాహన చేసుకుంటే, కొందరు టీచర్లు కూడా ఒకరో ఇద్దరు అందరం చెప్పను నేను, వాళ్ళు కూడా ఏమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని చెప్పే విషయాల్లో కొద్దిగా తల్లిదండ్రులకు టీచర్లకు కూడా గ్యాప్ రావడంతో భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటి తల్లిదండ్రులు కానీ గురువుల మధ్యలో ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేయాలా. ఆ రిలేషన్ ఏర్పాటు చేయడం వల్ల మన బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడ ల్యాకింగ్ అంటే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఈ చర్చ జరగాలంటే తల్లిదండ్రులు, టీచర్లు, అదే రకంగా పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యవస్థలో ఉండే పెద్దలందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పడి, ఈరోజు అధికారులు కానీ అందరూ ఒక మీటింగ్ లాగా ఏర్పడి మన విచారణలు ఏవైతే ఉన్నాయో మనందరూ కూడా మనసు విప్పి మాట్లాడుకుని ఒక మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఒక ఈవెంట్ పెట్టాలని ఈ ప్రభుత్వం తలిచిందంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. తర్వాత విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ చదువులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, ఎన్సీసీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. అలాగే రాబోయే పరీక్షలపై పూర్తిగా దృష్టి పెట్టాలని, ఉత్తమ ఫలితాలను సాధించాలని, ఎమ్మిగనూరుకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గారు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గారు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్కూల్లో మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు, ఇతర అవసరాలపై ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కొట్టారు ఈసారి? ఇండియా. సో కాబట్టి మనమే కొట్టాం. కాబట్టి దీంట్లో కూడా చాలా మంది స్పోర్ట్స్ ఉమెన్ ఉంటారు. ఎంతమంది డెవలప్ అవుతారో మీరు అన్ని అడిగారు, కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ గ్రౌండ్కి చెప్పారు. మీ గ్రౌండ్కి సంబంధించిన గ్రావెల్ ఇమ్మీడియట్గా నేను ఎట్లా చేయాలో ప్రొవైడ్ చేపిస్తాను. మీరు చదువుతో పాటు యాక్టివిటీ కూడా తగ్గకూడదు. స్పోర్ట్స్లో నేను ఎందుకంటే చాలా టాలెంట్ ఉంది, మనం ఎంకరేజ్ చేయాలి.